బాహుబలి సిరీస్ ఫిల్మ్స్ తో టాలీవుడ్ రేంజ్ ఏంటో బాలీవుడ్ కి చూపించాం. పుష్ప 2 తో అక్కడ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేశాం. కానీ గత ఏడాది అలాంటి మెరుపులు తెలుగు ఇండస్ట్రీ నుండి మిస్ అయ్యాయి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమాలు తుస్సుమన్నాయి. ఈ ఏడాదైనా బీ టౌన్ లో పుష్పరాజ్ రికార్డ్స్ బద్దలు కొట్టే సినిమా వస్తుందా, లేక టార్గెట్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందా? తగ్గేదేలే అంటూ పుష్ప 2తో 2024 ఎండింగ్ లో బాక్స్ ఆఫీస్ బెండ్ తీశాడు అల్లు అర్జున్. టాలీవుడ్డే కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ ఆడించాడు బన్నీ. అప్పటి వరకు 500 కోట్ల వసూళ్లతో హైయెస్ట్ గ్రాస్ టాలీవుడ్ డబ్బింగ్ మూవీగా బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డ్స్ బద్దలు కొట్టడమే కాదు, ఫుల్ రన్ ముగిసేసరికి 830 కోట్లు కొల్లగొట్టి నార్త్ బెల్ట్ లో సరికొత్త హిస్టరీ నమోదు చేశాడు పుష్పరాజ్. పుష్ప 2 తర్వాత నార్త్ లో ఇలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిన టాలీవుడ్ సినిమా రాలేదు. గత ఏడాది గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ అంచనాలు అందుకోలేకపోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్ సందడి లేకపోవడం కూడా మైనస్ అయింది. ఇక ఈ ఏడాది ప్రభాస్ రాజసాబ్ తో నార్త్ బెల్ట్ రూల్ చేస్తాడనుకుంటే తెలుగులోనే సత్తా చాటలేకపోయింది ఈ మూవీ. ఇక బాలీవుడ్ లో దురంధర హవా నడుస్తుండటంతో డార్లింగ్ మూవీని పట్టించుకోలేదు బీటౌన్ జనాలు. పెద్దితో టాలీవుడ్ బాలీవుడ్ లెక్కలు ఒకేసారి తేల్చేందుకు సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్. మల్టీ స్టారర్ ఫిలిం త్రిబుల్ ఆర్ నార్త్ లో 320 కోట్లను క్రాస్ చేసింది. ఇప్పుడు సోలో హీరోగా బీటౌన్ లో ప్రూవ్ చేసుకోవాల్సిన నీడ్, అందులోనూ సుకుమార్ శిష్యుడి నుంచి వస్తున్న మూవీ కావడంతో పెద్దిపై భారీ అంచనాలున్నాయి. ఇక ఫౌజీతో రాజాసాబ్ ఫ్లాప్ లెక్కలు, డార్లింగ్ సరిచేయాలి. మరి ఈ రెండు సినిమాలు నార్త్ లో పుష్ప 2 రికార్డ్స్ తిరగరాస్తాయా, లేక నెక్స్ట్ ఇయర్ వచ్చే భారీ బడ్జెట్ సినిమాలకి ఆ ఛాన్స్ వదిలేస్తారో చూడాలి.